శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి మిథున సంక్రమణం జరగగానే ఇది కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి చాలా అద్భుతంగా శుక్రుడి మిథున సంక్రమణం కుంభరాశి వాళ్ళకి యోగిస్తుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు మిథున రాశి 5వ రాశి అవుతుంది. కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. 5వ స్థానంలో అంటే మిథున రాశిలోకి శుక్రుడు రావటం అనేది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మరి శుక్రుడి పంచమ సంచారం, 5వ స్థాన సంచారం, మిథున సంక్రమణం కుంభరాశి వాళ్ళకి ఏ విషయాలలో అనుకూల ఫలితాలు ఇస్తుంది, కుంభరాశి వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు అనే విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంతకు ముందు పేరెంట్స్తో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రులకు బాగా దగ్గర అవుతారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు. ఇంతకు ముందు కుంభరాశి వాళ్ళు విద్యార్థులైతే సరిగ్గా చదువుకోక తల్లిదండ్రులను బాధ పెట్టినా, నిరుద్యోగులు ఉద్యోగం లేక తల్లిదండ్రులను బాధ పెట్టినా, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారంలో రాణించలేక తల్లిదండ్రులను బాధ పెట్టినా, లేదా కుటుంబ కలహాల వల్ల తల్లిదండ్రులని బాధ పెట్టినా, ఏ కారణం చేత తల్లిదండ్రులని బాధ పెట్టారో కుంభరాశి వాళ్ళు, ఆ కారణం అనేది మీకు ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఆ సమస్య ఉండదు. ఆ సమస్య నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా ఆ సమస్య నుంచి బయటపడి కుంభరాశి వాళ్ళకి తల్లిదండ్రులకి ఈ సమయంలో ఆనందాన్ని కలిగింపజేసే అవకాశం వస్తుంది. మీ వల్ల మీ పేరెంట్స్ ఆనందిస్తారు. అలాగే దాంతో పాటుగా పిల్లలతో డిస్ప్యూట్స్ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంతో ఇంతకు ముందు ఏమైనా గొడవలు ఉన్నా, విభేదాభిప్రాయాలు ఉన్నా, దానివల్ల సంతానం సరిగ్గా మాట్లాడకపోవటము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీకు బాధ కలిగించటం, ఇలాంటివి చేస్తున్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. సంతానం మీకు బాగా దగ్గర అవుతారు. మీ మనసుకు ఆనందం కలుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం ప్రధానంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇచ్చే అద్భుతమైన ఫలితం ఏంటంటే తల్లిదండ్రులు ఆనందాన్ని పొందుతారు, మీ సంతానము మీకు దగ్గర అవుతారు, తల్లిదండ్రులకి ఇష్టులవుతారు, సంతానానికి ఇష్టులవుతారు. అంత అద్భుతంగా శుక్రుడు యోగిస్తాడు. అలాగే 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల విందు భోజన ప్రాప్తి యోగం కూడా కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ సమయంలో బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి మృష్టాన్న భోజనాన్ని స్వీకరించే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకు ముందు కుంభరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఆ అప్పులన్నీ కూడా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో తొలగింపజేసుకుంటారు. అప్పులు క్లియర్ చేస్తారు. దానివల్ల చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఈ సమయంలో కుంభరాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి చాలా సులభంగా కుంభరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. అలాగే క్రింద ఉద్యోగుల మన్ననలు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఎక్కడైనా ఆఫీసులో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ పనిచేస్తూ ఉంటే మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్తారు. అంటే కెరీర్లో మీరు ఉన్నత స్థాయికి చేరటానికి కూడా ఈ శుక్రుడి మిథున సంక్రమణం కుంభరాశి వాళ్ళకి ఈ సమయంలో యోగిస్తుంది. అలాగే మిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు.
ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్కి ఈ సమయంలో ఎదగగలుగుతారు. మీ మాటకి సొసైటీలో మంచి విలువ గుర్తింపు పెరుగుతుంది. ఫ్యామిలీలో కూడా మీ మాటకి మంచి విలువ గుర్తింపు పెరుగుతుంది. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో మిథున రాశిలో ఉన్న శుక్రుడు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆ అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయంటే పేరెంట్స్ వల్ల కానీ చిల్డ్రన్ వల్ల కానీ అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్తారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మనీ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. అప్పులు క్లియర్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే మిథున సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి మిథున సంక్రమణము 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా 12 రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో
కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి కనుక దానం ఇచ్చినట్లయితే దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.